ప్రియులరా, దేవుని వాక్యం చూసుకుందాం. ఆది కాండములో నుండి 3వ అధ్యాయము. ఆది కాండము 3వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. ప్రభువునందు ప్రియులారా, ఇక్కడ మనం చదివిన ఈ వాక్య భాగంలో ఆదాము హవ్వ వీరి జీవితంలో జరిగిన సందర్భాన్ని చూస్తున్నాం. వీళ్ళిద్దరూ కలిసి ఒక పండు తిన్నారు. ఒక పండు జనరల్గా ఈ ఫ్రూట్స్ అనేవి అందరూ తింటారు. కొంతమందికి మామిడికాయలు అంటే బాగా ఇంట్రెస్ట్. మామిడికాయల సీజన్లో మామిడికాయలు తింటారు. సపోటాలు, యాపిల్స్, ఏ సీజన్లో వచ్చే పండ్లు ఆ సీజన్లో తింటారు. అయితే ఒక పండు తినటము ఎవరైనా చేసే పనే. ఈ ఆదాము హవ్వలు ఒక పండు తిన్నారు. ఆ పండు తినబోయే ముందు దానిని వర్ణించాడు. అది ఎలాంటి పండు అంటే 6వ వచనంలో ఆహారమునకు మంచిది. ఆ పండు లక్షణం ఏంటి? 1 ఆహారమునకు మంచిది, 2 కన్నులకు అందమైనది. అంటే చూడటానికి కూడా అందంగా ఉంది, తినటానికి మంచిది, చూడటానికి అందమైనది. తర్వాత వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూసినప్పుడు, అంటే అది తింటే తెలివితేటలు వస్తాయి అన్నట్టుగా. మనకు ఏదో ఒక కాయగూర అది తింటే లెక్కలు రావు అంటారు. ఏదో బెండకాయ అనుకుంటా, బెండకాయ తింటే లెక్కలు రావురా, మ్యాథ్స్ సబ్జెక్ట్ రాదు అని అంటారు. అది వాస్తవం కాదు, కానీ అదొక ఏదో ఒక సామెతలాగా వచ్చింది. అలాగే దొండకాయ తింటే జ్ఞాపక శక్తి ఉండదు అంటారు. అది కూడా అంత కరెక్ట్ కాదు. ఒక్కొక్కటి తింటే ఒక్కొక్క పని జరుగుతుంది బాడీలో. అయితే ఈ పండు ఎలాంటిది అనంటే తినటానికి మంచిగా ఉంది, కన్నులకు అందముగా ఉన్నది, వివేకమిచ్చు రమ్యమైనది. దీనిని చూచారు, ఆదాము హవ్వలు దానిని చూచారు. మరి ఇంత మంచి పండు చూచినప్పుడు ఎవరికైనా తినాలి అనిపిస్తుంది. అది ఆదాము హవ్వలు ఆ రోజున అలా ఉండారు. కానీ ఒకవేళ
మనలాంటి వాళ్ళం ఆ రోజుల్లో అక్కడుండా అంత అట్రాక్షన్గా అంత రమ్యముగా ఉన్న పండును ఎవరికైనా తినాలి అని అనిపిస్తుంది. అయితే పిల్లరా, అక్కడ కండిషన్ ఏంటంటే తినటము అనేది తప్పు అని కాదు, కానీ దేవుడు వద్దు అని చెప్పిన తర్వాత తినటం మంచిది కాదు. అది ఏదైనా సరే దేవుడు ఇది తినొద్దు అని చెప్పిన తర్వాత తినకూడదు. అది ఇది చేయవద్దు అని చెప్పిన తర్వాత చేయకూడదు. ఇంకా చెప్పాలి అనంటే చెయ్యొద్దు అన్న ఆ పని వైపు మనం అసలు చూడకూడదు. తినొద్దు అని దేవుడు చెప్పినప్పుడు ఆ పండు వైపు అసలు మనం చూడకూడదు. ఈ పని చెయ్యవద్దు అని నీకు చెప్తే దేవుడు, నువ్వు అసలు అటువైపు తొంగి చూడకూడదు. కాబట్టి అక్కడ పాపం అనేది దేని ద్వారా వచ్చింది అని అంటే చూచుట ద్వారా పాపం. దేని ద్వారా అండి చెప్పండి అందరూ? చూచుట ద్వారా. అందరూ బిగ్గరగా చెప్పండి. పాపం దేని ద్వారా వచ్చింది? చూచుట ద్వారా. వాళ్ళు ఎలా చూశారంటే తినటానికి బాగుంది, మంచిది, కన్నులకు అందంగా ఉంది, అలాగే రమ్యంగా ఉంది, మంచి చెడ్డలను మరి వివేకమిచ్చు రమ్యంగా ఉంది అని దానిని చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. ప్రభునంతులరా, భార్యాభర్తలు ఇద్దరూ ఇక్కడ చేసిన మిస్టేక్, ఇక్కడ చేసిన పొరపాటు ఏంటంటే ప్రభువు వద్దు అన్న పండును చూడటం పాపం, ప్రభువు వద్దు అన్న పండుని కోసుకోవటం పాపం, ప్రభువు వద్దు అన్న పండుని తెచ్చుకోవటం పాపం, ప్రభువు వద్దు అన్న పండుని తినటం పాపం. దానిని చూచినప్పుడంట మనస్సు ఆపుకోలేకపోయారంట. మనస్సు కంట్రోల్ లేకుండా పోయింది. చూచినప్పుడు అట్రాక్ట్ అయిపోయారు. ఇంకా లాభం లేదు, దేవుడు తినొద్దని చెబితే చెప్పాడులే కానీ నేను మాత్రం తినాల్సిందే అని వాళ్ళు అట్రాక్ట్ అయ్యి పడిపోయారు. పిల్లలు గమనించండి, మన నిత్య జీవితంలో మనము కూడా దేవుని హెచ్చరికలు మనకు వచ్చినప్పుడు, దేవుని మాటలు మనకు వస్తూ ఉన్నప్పుడు వాటిల్లో కొన్ని మనం చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. మనం వెళ్ళకూడని స్థలాలు కొన్ని ఉంటాయి, మనము తినకూడనివి కొన్ని ఉంటాయి. ఏముందులే అని చెప్పి నువ్వన్నీ చూసి తెచ్చుకోకూడదు, తినకూడదు. మరి ముఖ్యంగా మారు మనసు పొందిన నీవు, వాక్యం వింటున్న నీవు, అలాగే రక్షణ పొందిన నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి. తినే విషయాలలో కూడా ఒక నిష్ట ఉండాలి. రకరకాల టెంపుల్స్, రకరకాల పండగలు
నిన్ను స్నేహపూర్వకంగా పిలుస్తారు, రమ్మని పిలుస్తారు, ఏదో పెడతారు. నువ్వు ముఖమాటానికి పోయి తిన్నావంటే ఇదిగో ఈ ఆదాము హవ్వల పరిస్థితే నీకు వస్తుంది. కంట్రోల్ ఉండాలి. అది ఏదైనా సరే, చూడకూడదు అంటే చూడకూడదు, వెళ్ళకూడదు అంటే వెళ్ళకూడదు, చేయకూడదు అంటే చేయకూడదు, దాని విషయమై నువ్వు మాట్లాడకూడదంటే మాట్లాడకూడదు. అంత ఖచ్చితంగా నీవు ఉంటేనే నువ్వు దేవుల్లో నిలబడతావు. చూచినప్పుడు అది చూచారు, ఇంకంతే వాళ్ళు దేవునికి దూరం అయిపోయారు. పిల్లరా, మనము కూడా ఎన్నెన్నో కళ్ళతో చూస్తాం, కానీ దేవునికి ఇష్టం లేని వాటి వైపు నువ్వు కన్నెత్తి చూడకూడదు. దేవునికి ఇష్టం లేని వాటి వైపు నువ్వు వాటి జోలికి పోకూడదు. నువ్వు మాటి మాటికి చూసి మాటి మాటికి నువ్వు ఆకర్షించబడకూడదు వాటికి. కావున చూచుటలో పాపము ఉన్నది. ఏముందండి? పాపం ఉన్నది. చూచుటలో పాపం ఉన్నది. అది దేవునికి ఇష్టం లేనివి చూడకూడదు. ఇక్కడ అనవసరమైనది చూచి అనవసరమైన వాటి వైపు కన్నులెత్తి వీళ్ళకి దేవుని సహవాసం కోల్పోయారు. దేవునితో ఉండే సహవాసమే పోయింది. శాశ్వతముగా దేవునికి దూరం అయిపోయారు. పిల్లరా, యవనస్తులు, చాలామంది యవనస్తులు ఉన్నారు ఇక్కడ, యవనరాళ్ళు ఉన్నారు. మీరు చూచే విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజున నీ జీవితాన్ని చెడగొట్టేది, నీ జీవితాన్ని దుఃఖములో ముంచేది చూచుట ద్వారా. స్నేహితులు చేసే పాపాలు చూస్తావు, ఫోన్లు వచ్చినాయి, ఈ ఫోన్లో డేటాలు వేసుకోవటం, నీ ఇష్టం వచ్చింది చూడటం. పైగా ఒంటరిగా వెళ్ళి చూడటం. నీ ఫ్యామిలీతో కలిసి చూడటానికి ఇష్టపడకుండా ఒంటరిగా వెళ్ళి చూస్తున్నావు అని అంటే అది పాపం అని గుర్తుపెట్టుకో. అలా చూచుట ద్వారా నీలోనికి పాపం వస్తుంది, సాతానుడు ప్రవేశిస్తాడు, దేవునికి నువ్వు దూరం అయిపోతావు. ఇక్కడ వీళ్ళు చేసింది అదే. వారు చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. చూచాడు. మరి ఈయనైనా దేవుడు మనల్ని తినొద్దన్నాడు కదా, మరి ఎందుకు తినాలి మనం, అది తప్పు కదా అని చెప్పలా. అంటే ఈయనకు కూడా ఆత్మీయ గ్రహింపు పోయింది. ఈయన చెప్పినా కనీసం ఈయన వరకు సేవ్ అయ్యేవాడు, అది చేయలే. అంటే భార్యాభర్తలు ఇద్దరికీ ఒకేసారి గ్రహింపు పోయింది. మన జీవితాల్లో ఆ గ్రహింపును పోగొట్టుకోకూడదు. మనము వ్యర్థమైన వాటిని చూడకూడదు. వీరు చూచి అవి తెచ్చుకొని తిని సాధించింది ఏంటంటే దేవుని సహవాసము పోగొట్టుకున్నారు. దేవుని సహవాసం పోగొట్టుకున్నారు.
అందుకనే మనం బహు జాగ్రత్తగా ఉండాలి, యవనస్తులు ముఖ్యంగా, అలాగే లేడీస్, స్త్రీలైన పురుషులైన. నువ్వు చూచే విషయాల్లో ఏది పడితే అది చూడకూడదు. ఆ ఫోనుల్లో వేస్ట్ అన్నీ చూడకూడదు. లేక మరి అనవసరమైన దేవునికి ఇష్టము లేనివి ఏది చూడకూడదు. ఆ చూచుట ద్వారా పాపం వస్తుంది. చూడండి, ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి కూడా చూచి కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఇతను ఎవరయ్యానంటే యెహోషువ గ్రంథం తీయండి. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనం చూడండి. దోపుడు సొమ్ములో ఒక మంచి షేనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. చూసారా, ఇక్కడ ఇతను ఎవరయ్యానంటే ఆకాను అనే వ్యక్తి. ఈ ఆకాను అనే వ్యక్తి యెరికో పట్టణంలోనికి పోయినప్పుడు ఆ యెరికో పట్టణంలో మంచి మంచి వస్త్రాలు, షేనారు వస్త్రాలు ఉన్నాయి. ఇప్పుడు మనము వాటిని మన ప్రాంతాల్లో పట్టు వస్త్రాలు అంటాం. పట్టు వస్త్రాలు అంటే కొంచెం వేసే వస్త్రాల్లో పట్టు వస్త్రం ఖరీదైనది. అలాంటి వస్త్రాలు యెరికో పట్టణంలో చూశాడు. షేనారు పై వస్త్రము, తర్వాత 200 తులముల వెండి, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. ఈ ఆకాను అనే వ్యక్తి యెరికో పట్టణంలోకి వెళ్ళి అక్కడ కనబడ్డ వస్త్రాలు తీసుకున్నాడు, అక్కడ కనబడ్డ బంగారం తీసుకున్నాడు, అక్కడ కనబడిన వెండిని తీసుకున్నాడు. పిల్లలు చూడండి, వాటిని ఏమంటున్నాడంటే నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. ఎందుకు అలాగ చేశాడు ఈయన? ఎందుకు అలా చేశాడు? అక్కడ ఏం చేశాడంటే దేవుడు చేసిన ప్రమాణాన్ని, దేవుడు చేసిన శపథము అంటే ప్రామిస్, ఆ ప్రామిస్ను మర్చిపోయాడు ఆకాను. ఏమని ప్రామిస్ చేశారంటే వాళ్ళు 6వ అధ్యాయము 18వ వచనం చూస్తే, శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొనిన ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీల పాళెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగుచేయుదురు కనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. అందరూ మీ కుడి చేయి పైకి లేపి ఈ మాట చెప్పండి. శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. ఆమేన్. అక్కడ కండిషన్ ఏంటంట? అక్కడ కండిషన్ ఏంటి అనంటే శపించబడిన దానిని మీరు ముట్టకూడదు. ఏంటి శపించబడింది? అక్కడ శపించబడింది ఏంటి అనంటే దేవుడు యెరికో పట్టణాన్ని శపించాడు. ఆ పట్టణాన్ని శపించేశాడు. ఆ పట్టణంలో ఉన్న వస్తువులు, వస్త్రాలు, ఆ భూమిలో ఉన్న నీరు అంత
అంతటనే శపించేశాడు. అందుకనే యెహోషువ ఏమన్నాడంటే, ఆ యెరికోకు మనం వెళుతున్నాం, మనం వెళ్ళినప్పుడు ఆ దేశంలో దేనిని మీరు ముట్టకూడదు, అసలు టచ్ చేయకూడదు, అలా పట్టుకోకూడదు.